అక్కడెక్కడో అటు దుక్కు పెట్టారు ఆ లొకేషన్, అక్కడే ఫైట్. అక్కడికి వెళ్ళిన తర్వాత త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారికి పరిచయం చేశారు. బన్నీ గారు పాట పాడింది. నేను వెళ్ళేసరికి లొకేషన్లో మొత్తం పాట తిరుగుతుంది. డబ్బా ఫోన్లు అటు ఏవో పట్టుకున్నారు. ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ చేతులు కూడా ఒకటి ఉంది. మీరు పాడిన పాట వస్తుంది, పాట లొకేషన్ మొత్తం తిరుగుతుంది. అయితే షూట్ అదే పాటకు షూట్ ఆ రోజు. అయితే నేను అనుకున్నాను పాట పబ్లిక్ షేర్ కదా, ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక 800 పైన ఉన్నారు మనుషులు. అంతమందిలో పాట తిరుగుతుంది. 2 బాక్సులు పెట్టారు, పాట రన్ అవుతుంది. అయితే మేము ఈ పాట పాడినోడు ఎవడని ఆళ్ళల్లో అనుకుంటున్నారు, కానీ వాళ్ళ మధ్యలో తిరుగుతున్నాం మేము. మీరన్నీ తెలియదు, ఎవరికి తెలియదు. అయితే త్రివిక్రమ్ గారు లొకేషన్ మధ్య నిలబడ్డారు, బన్నీ గారు ఆయన ఇద్దరు. అయితే చిన్నకృష్ణ గారు బాడసూరన్ గారు ఉన్నారంటే ఎదరికే ఉన్నాను. ఉన్నారు సార్ అంటే పరిగెట్టి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తే బన్నీ గారు ఆశ్చర్యం అయిపోయారు. చెప్పారు బన్నీ గారు ఇతనే పాడారు ఈ పాట అంటే. అతని చేతిలో కూడా ఆ పాట రన్న పాట వింటున్నారు, ఆయన కూడా అంటున్నారు. ఇతను అనేసి అంటే నేను సింపుల్గా ఉంటాను సార్, అక్కడ ఇలాగే ఉంటాను. అయితే ఇతను అంటే నేను నమస్కారం పెట్టాను. నువ్వే పాడావంటే నేనే పాడాను. పాట ఇంటర్నేషనల్కి వెళ్తుంది అనేసి అన్నారు. ఆయన అంటే వాళ్ళకి అర్థమైపోద్ది ఒక్కొక్క పాట ఇలాగ ఉంటుంది, అలా తెలిసిపోతుంది. ఇంటర్నేషనల్ పాట వెళ్తుంది చోరన్ గారు అన్నారు. సరే 8 అయింది, టిఫిన్కి వెళ్ళిపోయారు అందరూ. నేను ప్లేట్ పట్టుకున్నాను, నేను లైన్లో నిలబడ్డాను. 2-3 గ్యాప్లో ఉన్నాను. ఒక ఆయన వచ్చాడు, సార్ మీకు బన్నీ గారు రమ్మంటున్నారు అనేసి అన్నారు. ఆయన టిఫిన్ చేస్తున్నారు క్యారవన్ దగ్గర. నేను ఆ పేట అక్కడ పడేశాను. నేను చెంగల్కి వెళ్ళి మాట్లాడడం కష్టం. ఒకటే తెలుగులో మాట్లాడతారు, రెండోది ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడతారు. చెప్పలేకపోతాను అనుకున్నాను. మళ్ళీ డైరెక్టర్ గారికి రమ్మన్నాను. ఎవరి చిన్నకృష్ణ డైరెక్టర్. ఇద్దరు వెళ్తారు. మీరెవరు రా అనేసి అన్నాడు ఆయన తెలియదుగా. అయితే ఆయన అంటున్నా ఒక 5-6 సినిమాలు చెప్పాడు. నేను 8 సినిమాలు డైరెక్షన్ చేశాను సార్ అన్న. సరే కూర్చోండి అంటే. అయితే ఇలాగే తిని పేట ఇలా సైడ్ పెట్టేశారు. నువ్వు ఏం పాటలు పాడతావు సార్ అని అంటే నేను పోక్ పాడతాను సార్ అన్నాను. పాడమన్నారు. పాడాను బాబు, 12 పాటలు విన్నాం. హలుడా గారిలోండాలో రలుడా బూరిలోండాలా, నీకో గారిలోండాలో రలుడా బూరిలోండాలా. ఒలత్త బూర్లైతే బులబులమంటాయి గారిలోండతో నా మీదెంత ప్రేమతాం. ఊర్లైతే బులబులమంటాయి గారిలోండతో నా మీదెంత ప్రేమతాం. పాడగానే నవ్వేశారు కదా నవ్వు. ఆయన ఇదేంటి పాట ఎలాగున్నదనేసి అంటే అక్కడ కొద్దిగా చెప్పాలి మళ్ళీ, అంటే దాన్ని సిచ్యువేషన్ చెప్పాలి కదా. ఒక అల్లుడు ఇంటికి వస్తాడు, వాళ్ళ అత్త కానీ బావ కానీ మామ కానీ బామ్మరులు కానీ ఎవరు కానీ నువ్వు ఏడు తింటావు ఏది తాగుతావని ఎక్కువ అడుగుతారు ఇప్పుడు జనరేషన్ బట్టి. వాడు తిరిగి చెప్పాడు నేను ఇదైతే తింటాను అనేది. ఈ సందర్భం చెప్పగానైతే బన్నీ గారు అయితే గొప్పన నవ్వేశారనమాట. ఎలాగో 10-12 పాటలు పాడిస్తే 38 నిమిషాలు టైం అయింది. మరి నేను కూకొని పాటలు మొదలుపెట్టిన నుండి ఆయన మరి ఏం తినలే. ముందే అంత తిన్నారో మాకు తెలియదు, కానీ ఒకంత టిఫిన్ ఇంకా అందులో ఉంది, మరి తినలేదు. అయితే నవ్వి కళ్ళ నీళ్ళు వెళ్ళిపోయాయి. సరే ఆ రోజల్లా లొకేషన్లో ఉన్నాను నేను. అక్కడ నుండి బాబు నిజంగా ఈ లొకేషన్లో ఉన్న 700-800 మంది కూడా నేను ఎటు వెళ్తే అటే చూసేవాడు. ఈ పాట పాడింది ఇందాకల్లో ఇక్కడే ఒకడు వచ్చాడు. ఆ పెద్దోళ్ళకి అనకూడదు, ఒక పెద్ద ఆయన వచ్చాడు. అయ్యా ఇక్కడ సేరేది నాకు కూర్చుంటావని. నాకు ఏమొద్దండి, మనకు షూటింగ్ కొత్త చూడడం, నేను సాయంత్రం వరకు ఇలా నిలబడే ఉంటాను, ఏమొద్దండి. ఒక ఆయన వచ్చాడు, సార్ డ్రింక్ ఏం తాగుతారా. ఒక ఆయన చూసే ఇలాగేంటి సార్ నిజంగా ఒక అందమైన అమ్మాయి వెళ్తే 10 మంది ఎలా చూస్తారో అలా చూశారు లొకేషన్లో ఆ రోజల్లా. ఈ గౌరవం చాలు అనుకున్నాం. సాయంకాలం మళ్ళీ రూమ్కి రింకోల్ అని ఉంది కదండి కృష్ణానగర్లో ఉన్న, ఆ హోటల్లో వేశారు మాకు. అక్కడ ఉన్నాం. మళ్ళీ తెల్లారి మళ్ళీ వెళ్ళి త్రివిక్రమ్ చెప్పాను. అది వినాయక పూజ టైం. నేను రోడ్డు సూప్ ప్రోగ్రాం, తేజీ సూప్ ప్రోగ్రాం నేను ఎక్కువ చేస్తాను సందర్భాలు బట్టి. అయితే నాకు అది కొద్దిగా టైం దగ్గర అవుతుంది సార్, నేను వెళ్ళిపోతానని చెప్పాను. చెప్తే తమర్ గారు అక్కడ సిస్టమ్ బస్సు ఉంది కదా, క్యారవాన్లో కూడా ఆయన సిస్టమ్ ఉంది. మళ్ళీ అక్కడ 4 లైన్లు పాడించారు. పాట చాలా పెద్దదే. సినిమాలో ఇప్పుడు పెట్టింది తక్కువ పెట్టారు. ఎంత పాడామో అంతగా 200 పాట ఇంకా ఎక్స్ట్రా పాడాము. మరి అది ఎప్పుడు వాడుకుంటారో మనకు తెలీదు, ఇంతకే వాడానమాట. మళ్ళీ ఆ క్యారవాన్లో ఒక 2 లైన్లు 3 లైన్లు పాడించారు తమర్ గారు. బయలుదేరిపోయి వెళ్ళిపోతుంటే త్రివిక్రమ్ గారు ఒక ప్యాక్ చేసి డబ్బులు తెచ్చిచ్చారు. సరే అవి పట్టుకున్నాను. ఇక్కడ బయలుదేరిపోతున్నప్పటికి మళ్ళీ బన్నీ గారు ఫోన్ చేశారు, రమ్మన్నారు, కుర్రోని పంపించారు అనమాట. ఎలాగైనా ఆయన ప్యాక్లో డబ్బులు చేసి ఆయన కూడా ఇచ్చారు. అయితే ఫోటోలు అన్ని తీసుకున్నాను, వెళ్ళిపోతున్నాను సార్ అన్న. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు పోతే మళ్ళీ ఫోన్ చేశారు తమన్ గారు, మళ్ళీ రమ్మన్నారు.
ప్రసాద్ ల్యాప్లో 3 లైన్లు పాడించారు. మళ్ళీ మళ్ళీ అదే పాట 3 లైన్లు పాడించారు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. అది ఎక్కడో ఒకటి ఉందండి, జూప్లీలోనే ఉంది, అదేదో డబ్బింగ్ ఆఫీస్ ఒకటి. అక్కడ పిలిచి అక్కడ ఫస్ట్లోనే చెప్పారు బన్నీ గారు, సూరన్నకు పిలిపించి డబ్బింగ్ చెప్పించండి అని అప్పుడు అన్నారు. దానికి మళ్ళీ పిలిపించారు. పిలిపించి సముద్రకాంత్ గారికి డబ్బింగ్ చేయమన్నారు. నానైతే మరి చేయలేకపోయినా ఎందుకు వచ్చినమాట. ఆయనకి శ్రీకాకుళం యాసో ఇవ్వలే, తెలంగాణ యాసో ఇవ్వలే, 2 కలిపి ఇచ్చారు అనమాట. ఆ సినిమాలోనే 2 యాసలు కలిపి మాట్లాడతారు ఆయన సముద్రకాంత్ గారు. అవల 100% నాది అయిందనమాట. అయితే ఆయన ముఖం మీద చెప్పారు, సూరన్న గారు 100 మంది చేస్తారు డబ్బింగ్, ఎవరిదో ఒకరిదే చెట్ అవుద్ది, ఈ విషయంలో మీరు బాధపడొద్దండి, డబ్బింగ్ అయితే మీదంటే కొద్ది కష్టం అవదనిసారు. శ్రీకాకుళం వ్యాస అయితే మీది పడిపోనండి, ఇది 2 వ్యాసాలు కలిపి అనాలి, కాకినాడ వ్యాస కూడా ఎంతో కొంత కలిసి ఉంది, అందులో మొత్తం కలిపి చేయాలి అనేసి అన్నారు. గురువుగారు ఆ రోజైతే నైట్ తెల్లారి బండికి వచ్చాము, 10 గంటలకు వచ్చాము, 10-11 దిగాము, వెళ్ళి అంటకంటే మాకు వెంటనే 2:30కి 3కి ఇచ్చారనమాట. అవలేదు, వెంటనే బస్ టికెట్ వేసారు. తెల్లవారిందాక మంచి నీళ్ళు కూడా నేను తాగలే. అలాంటి అవకాశం మళ్ళీ ఇప్పుడు వస్తుంది.